అన్న ఇప్పుడు చూసుకుంటే అఘోరి ఇప్పుడు ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూ జరిగినప్పుడు అఘోరి వచ్చింది, ఎక్కడి నుంచో పుట్టుకొని వచ్చింది. అలాగే ఇప్పుడు బంజారా హిల్స్ లో ఒక టెంపుల్ ధ్వంసం చేసినప్పుడు అఘోరికి బెయిల్ వచ్చింది. దీన్ని ఎలా చూడొచ్చు మనం? అఘోరికి బెయిల్ వచ్చింది ఇట్లా కాదు. యాక్చువల్గా చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 months ఎవరైనా సరే జైల్లో 90 days దాటితే యు ఆర్ ఎలిజిబుల్ టు గెట్ బెయిల్. ఓకే, నువ్వు ఎలిజిబుల్. అండ్ పెద్ద పెద్ద కేసులలో నిన్ను నిందితులుగా అరెస్ట్ చేసిన 3 months లోపు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే అయినా సరే నీకు బెయిల్ వచ్చే హక్కు ఉంది. ఓకే, అలా బెయిల్ తెచ్చుకునే హక్కు ఉంది. ఓకే, అఘోరి ఎన్ని రోజులు ఉందో తెలుసా? తమాషా ఇది 116 రోజులు. అదేంటో మరి. అదే ఆ ఇష్యూ జరిగినప్పుడు ముత్యాలమ్మది అఘోరి వచ్చింది, పుట్టుకొచ్చింది. ఈ బంజారా హిల్స్ లో టెంపుల్ ధ్వంసం అయిన తర్వాత ఒక 1 week లో అఘోరికి బెయిల్ వచ్చింది. అసలు ఇది ఎలా సాధ్యం? ఇంకా నయం, అఘోరిని అరెస్ట్ చేసినందుకే మనకి ఫ్లైట్లు కూలిపోయాయి. అఘోరిని అరెస్ట్ చేసిన వెంటనే పెహల్గాం దాడి జరిగింది. అఘోరిని అరెస్ట్ చేసి లోపల పెట్టడానికి వాయుగుండాలు వల్పపిండాలు అన్నీ వచ్చాయి. వద్దు వద్దు, అదేమొద్దు. ఆమె ఎందుకో అరెస్ట్ అయింది. 4 రకాల కేసులు పెట్టారు. ఓకే, ప్రతి కేసులో ఒక ఎవిడెన్స్ ఉంటే తప్ప అరెస్ట్ చేయరు. ఎవిడెన్స్ ఏంటి? నన్ను కొట్టింది, తిట్టింది, రక్కింది, గెలికింది అనేవన్నీ ఎవడు నమ్మడు. ఎవిడెన్స్ ఏంటి? నేను డబ్బులు ఇచ్చాను. ఎలా ఇచ్చావు? ఆమె అకౌంట్లో వేసాను. ఏది నీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వు, మ్యాచ్. సో అక్కడ నుంచి నీకు డబ్బులు అయితే వచ్చాయి. ఎందుకు వచ్చాయిగా మీరు కోర్టు ట్రయల్ నడుపుతుందిగా, అక్కడ కొట్టుకు చావండి. కానీ ఇప్పుడైతే బాధ్యతగా నేను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు? నీ మీద 4 రకాల కేసులు వచ్చాయి. నీకు అడ్రస్ లేదు కదా, నువ్వు ఎక్కడుంటావో మాకు తెలియదు. మరి నేను కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేయాలంటే ఏం చేయాలి? జ్యుడిషియల్ రిమాండ్లోనే పెట్టుకోవాలి. అది ఇక్కడ అఘోరికి మైనస్ ఇది ఒకటే. షీ డోంట్ హ్యావ్ అడ్రస్. నువ్వు ఏడుంటావో నీకే తెలియదు. ఏ చెట్టు కింద ఉంటావో ఏ పుట్ట కింద నీకు తెలియదు. కాబట్టి నేను మళ్ళీ మేము ఎక్కడ ఎతుకుతాం? అండ్ వీళ్ళు కూడా ఏం చేస్తారు, నోటీసులు ఇచ్చినప్పుడు, ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నా, ఇంటికి వచ్చి నన్ను అరెస్ట్ చేశారనుకో, అదొక తీరు. ఇంటికి వచ్చినప్పుడు తలుపు కొడితే లేడు, తాళం వేసింది, ఎక్కడున్నాడో తెలియదు, ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. వెతికి పట్టుకుంటే మేము ఎక్కడి నుంచో పట్టుకొచ్చామండి, మళ్ళీ పారిపోతాడండి అని చెప్తే కూడా జ్యుడిషియల్ రిమాండ్ ఇస్తాడు. బట్ అఘోరికి ఏం చేశారు? ఇల్లు లేదు, వాకిల్ లేదు, కానీ ఫోన్ సిగ్నల్ ద్వారానే నీట్గానే వెళ్ళారు, చక్కగానే పట్టుకున్నారు, తీసుకొచ్చారు. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఇన్ హర్ సిచ్యువేషన్. అండ్ ఒక మంచి న్యూస్ ఏంటంటే, తన మీద ఎఫ్ఐఆర్ ఫిబ్రవరిలో అయ్యింది. 2025 ఫిబ్రవరిలో అయింది. February 23rd, or I don't know what is the date. ఫిబ్రవరిలో అయిన తర్వాత మార్చ్లో మన కళ్ళ ముందే తిరిగింది, ఇటు అటు చెంగు అనుకుంటే తిరిగింది. ఏప్రిల్ వరకు తిరిగింది. నా దగ్గరకు నేను ఇంటర్వ్యూ నాకు దగ్గరికి ఏప్రిల్ ఎప్పుడు వచ్చింది. రోజు లైమ్ లైట్లోనే ఉంది, ఫోన్ ఆన్లోనే ఉంది. ఏ ఛానల్ పిలిస్తే ఆ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇస్తుంది. నేను పెళ్లి చేసుకుంటున్నాను యూట్యూబ్లో వీడియోలు పెట్టింది, అన్నీ చేసింది. మరి అరెస్ట్ ఎందుకు తర్వాత అయింది? ఇది ఇక్కడ ఇంకోటి చూసుకుంటే, ఇప్పుడు మన తెలంగాణ డిప్యూటీ సీఎం వాళ్ళ మిస్సెస్ గారు కూడా అఘోరికి పూజలు చేయడం అనేది జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు మనం? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా సపోర్ట్గా ఉందా, లేకపోతే ఏంటి? అట్లేం లేదు. ఒక స్వామీజీయో ఒక ఎవరో వచ్చారు అనుకుంటే, ఎవరైనా వాళ్ళ ఇష్టం పూజలు చేయించుకుంటారు. నిన్ను నమ్మినా నమ్మకపోయినా దేవుడిని నమ్ముతారుగా. అఘోరీ ఈజ్ నాట్ గాడ్ కదా. తన ద్వారా పూజలు ఇప్పుడు నా ద్వారా నీ ద్వారా కూడా పూజలు చేయించుకోవచ్చు. వెళ్తున్నాము అంటే, ఇప్పుడు కామాఖ్యకి వెళ్తాడు వాడు, ఎవడో దొంగ స్వామి గడితో, వాడు ఏదేదో చెప్పి తీసుకెళ్తా ఉంటాడు. అట్లా త్రూ ఏమో ఈ అఘోరి ఇంకెక్కడ ఏం చెప్పు, ఉజ్జయినికో ఏంటో ఈమె చేత చేయించుకుంటే మంచిదని నమ్ముకున్నారేమో. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ పర్సనల్. వాళ్ళు నమ్మింది దేవుణ్ణి. త్రూ ఎవరితో పూజ చేయించుకోవాలంటే దాంతో చేయండి. ప్రజెన్స్ సంచలనంగా ఉంది, చేయించుకున్నారు. డోంట్ బ్లేమ్ దెమ్. ఎందుకంటే మనుషుల నమ్మకాన్ని ఎప్పుడు బ్లేమ్ చేయకూడదు. అలా అఘోరి చెడ్డదని అయితే ఏం ప్రూవ్ అవ్వలేదుగా. లేదు. మరి దెన్ ఎలా అంటావు నువ్వు? అఘోరితో చేయించుకో, అఘోరి దొంగ స్వామి, అఘోరి చెడ్డ, అసలు అఘోరికి పూజలు రావు, ఏం రావు అని చాలా మంది అంటున్నారు కదా. వాట్ ఎవర్, అది నేను చదువుకోలేని ఆమె చెప్పింది. నువ్వు పూజలు రావు, మంత్రాలు రావు అని కూడా అనలేవు కదా. నేను చదువుకోలేదని చెప్పిన ఆమెకి నువ్వు ఆదత ఈ మంత్రం చెప్పు అనలేవు. సో ఇక్కడ ఏంటి, ఆమె ఎందుకో వచ్చింది, నేను దైవ దీంట్లో ఉన్నాను, శివ ధ్యానంలో ఉన్నాను అంతే. ఆమె చెప్పుకుంది అలా ఉంది. 4 ఆరోపణలు వచ్చాయి. ఏమని?
నాకు యోని పూజ చేసిందని, ఉమ్, నన్ను పెళ్లి చేసుకుంటా అని మోసం చేసిందని, ఉమ్. మొదటి మిస్సెస్ నన్ను వెంటనే బలవంతంగా తాళి కట్టి నా ఒళ్ళంతా నిమిరేసిందని, ఇట్లాంటి ఏవో కేసులు వచ్చాయి. ప్రతి కేసులో నీకు ట్రాన్సాక్షన్ చేసినట్టుగా ఏదో చెప్పారు, అది నిజంగా ట్రాన్సాక్షన్ అయిన ఎవిడెన్స్ ఉంటే తీసుకుంటారు. కానీ ఎందుకు ట్రాన్సాక్షన్ అయిందనేది ఎవరు చెప్పరు. ఎప్పుడైనా సార్ ట్రయల్ రన్ అయినప్పుడు తనైనా వీళ్ళైనా అక్కడ చూసుకుంటారు కోర్టులో. ఓకే. మనకు బయట 100 వస్తాయి. నేను నీకు నీ దగ్గర నుంచి నేను 3 లక్షలు తీసుకున్నంత మాత్రం నేను నిన్ను మోసం చేసినట్టు కాదు. నువ్వు ఎందుకు వేసావు అనేది తెలియదు. కానీ నేను చెప్పొచ్చు, ఎన్నైనా చెప్పొచ్చు. నన్ను అలా చేశాడు, నాకు ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడు, నన్ను అట్లా చేస్తానని మోసం చేశాడు, నన్ను ఓవర్ నైట్ హీరోని చేస్తానని మోసం చేశాడు, ఏమైనా చెప్పొచ్చు కదా. సో అవన్నీ కోర్టులో తేలుతాయి, స్లోగా వాళ్ళు చూసుకుంటారు. అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరూ నిందితులు కాదు, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మనుషులు వాగుతారు, ఏం చెబుతారు, ఎందుకు అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే నువ్వు నీ అడ్రస్ లేదు, పైగా పిలిచినప్పుడు ఎక్కడి నుంచి వస్తావో నాకు తెలియదు, పైగా నువ్వు 4-5 కేసులు ఉన్నాయి, ఎందుకు అరెస్ట్ చేయరు? ఖచ్చితంగా చేస్తారు. అంతే తప్పించి ఏం లేదు. నవ్వు బయటకు వచ్చింది పొద్దున ఒక ఛానల్తో లైవ్లో కూడా మాట్లాడింది. వాళ్ళు కూడా అన్ని అడిగే ప్రయత్నాలు చేశారు, చాలా తెలివిగా సమాధానం చెప్పింది. ఎందుకంటే బయటకు వచ్చాక కేసు గురించి మాట్లాడకూడదు. మీ మీద కేసు పెట్టిన వాళ్ళ గురించి ఏం చెప్తారంటే ఏమోనంటే నాకు తెలియదు, అది వాళ్ళ ఉద్దేశం, వదిలేసి మాట్లాడవద్దు, మళ్ళీ అదో కేసు అవుతుంది. బయటకు వచ్చాక వీడియోలు ఇవ్వద్దు కదా. నన్ను వదిలేయండి అనుకుంది, నీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి, నీ అదేంటిది అంటే అడిగితే ఏదేదో చెప్పుకుంటే వెళ్ళిపోయింది. తన తర్వాత మళ్ళీ అటు ఇటు తిరుగుతుంది. ధర్మస్థలం గురించి నీకు తెలుసా అని అడిగారు, అది చాలా పుణ్యక్షేత్రం అంటే అక్కడ ఇట్లాంటి ఏం ఉండవని ఏదో చెప్పింది. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి ఎవరు అడగలేదు నాకు తెలిసి. అది తెలిస్తే వచ్చేదేమో, నోబడీ నోస్. ఇప్పుడు ఒకవేళ తెలిసిన తర్వాత బయటికి ఇక్కడికి వచ్చి ఇష్యూ చేద్దామని చూసినా కానీ మళ్ళీ తీసుకుని లోపల వేసేస్తారు కదా. ఎందుకు వేస్తారు మళ్ళీ లోపల? ఒక కండిషన్ మీదే బెయిల్ ఇస్తారు కదా. కండిషన్ మీద వచ్చిన బెయిల్ ఏంటి? నీకు వారం వచ్చి సంతకం పెట్టాలి, ఎందుకంటే నీ కొంపాగోడు లేదు, నువ్వు వేడికి పోతావో నాకు తెలియదు, కేసు ఇంకా కొనసాగుతా ఉంది. నెక్స్ట్ అంటే ఇల్లు లేదు కాబట్టి, ఇల్లు ఉందనుకుంటే ఎవరన్నా ఒకరు షూరిటీలు పెడితే షూరిటీలు పెడతారుగా కేసు ఎప్పుడైనా, అప్పుడు తిరగొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి, ఈ కేసు గురించి నువ్వు ఎక్కడ వాగొద్దు అని ఉంటుంది, వాగకూడదు. నీ పూజలు పురస్కారాలు చేసుకోవద్దని ఎవరు చెప్పరు, నువ్వేమైనా చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి గొడవ చేస్తే అరెస్ట్ చేస్తారంటే ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే శాంతి భద్రతలకు నువ్వు విఘాతం కలిగిస్తున్నావని. ఎవరు వెళ్ళినా గొడవ చేసినా అరెస్ట్ చేస్తారు కదా, అలా చేయడం తప్పు అనుకుంటే. అట్లా నువ్వు గొడవ చేయకుండా వచ్చి సికింద్రాబాద్ ముత్యాలం దగ్గర తను గొడవ చేయలా, వచ్చి ఒంటికాల మీద ఇట్లా పూజ చేసి అమ్మ శాంతించు, తెలుసో తెలియకో ఏదో తప్పు జరిగింది, నువ్వు ఆగ్రహం వ్యక్తం చేసి అందరినీ ఏమీ చేయకు అని అన్న. సేమ్ ఇక్కడ కూడా అలా చెప్పు ఉండొచ్చు, అంతే. అండ్ దీన్ని మళ్ళీ దేనికి లింక్ పెడుతున్నారంటే, రంగం భవిష్యవాణిలో రక్తం గక్కుకు చేస్తారు అని ఆవిడ అనింది, రక్తదాహం తీర్చండి, రక్తం గక్కుకు చేస్తారు. ఆమె చెప్పిన డేస్లోనే ఇది జరిగింది. ఓకే, దానికి లింక్ పెడుతున్నారు. నిజంగా అమ్మవారు చెప్పారు, మనం ఏం పాపం చేసామని ఆలోచించడం, ఇంత పెద్ద పాపం చేసాము, గుడిని తీసేసాము, మరి ఇదేంటో అని ఆలోచిస్తున్నారు. గుళ్ళు ఉంటాయి అబ్బాయి, ఎవరో ఒకడు వచ్చి పూజ చేసుకుంటారు. నీకు అది ఆ స్థలాన్ని కొలాబ్స్ చేయడం వల్ల ఏమొస్తుంది చెప్పు? ఇంత చిన్న గుళ్ళు కూడా ఉంటాయి తెలుసా, చెట్టు వేప చెట్టు దగ్గర కూడా కొన్ని చిన్నగా ఇట్లా గీసి ఇంత హౌస్ కడతారు పిరమిడ్ లాగా, చిన్న ఇది ఉంటుంది, లోపల దీపం పెడతారు, ఇంతే ఉంటుంది అది. అక్కడ కూడా పబ్లిక్ న్యూసెన్స్ చేయకూడదు. నీకు వ్యక్తిగా నువ్వు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, అది నీ హక్కు. అండ్ నగ్నంగా తిరగకండి అని ఏమన్నా చెప్తే ఆమె అది పాటించాలి. చెబితే గట్టిగా ఆర్డర్ చేసి నువ్వు ఇట్లా తిరుగుతున్నావు అంటే దీనివల్ల పబ్లిక్ న్యూసెన్స్. ఇప్పుడు అంతే కదా, మనం బట్టలు ఇప్పుకొని అయితే తిరగంగా. ఇక్కడైతే నువ్వు ఎక్కడో అలా ఇలా కూర్చుంటే నీ ఇష్టం, ఇక్కడైతే తిరగకూడదు. అందుకే వాళ్ళు వచ్చి ఎక్కడ పడితే అక్కడ తిరగరు కదా. ఇట్లాంటి రూల్స్కి ఆమె ఓకే అనుకుంటే ఓకే అన్న, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.